హాయ్ ఫ్రెండ్స్. వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత మిచ్చెల్ మార్ష్ ఆ కప్‌ని తన కాళ్ళ కింద పెట్టుకొని ట్విట్టర్‌లోను, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసుకుంటూ కొంతమంది అయితే బీర్ బాటిల్స్ తాగుతూ ఆ కప్పుతో అవహేళనగా మాట్లాడుతూ పోస్టింగ్ అయితే పెట్టారనమాట సోషల్ మీడియాలో. బట్ అది చూసిన తర్వాత అందరూ కూడా ఇండియన్ అభిమానులందరూ కూడా చాలా అయితే ఫీల్ అయ్యారనమాట. అంటే వాళ్ళే కాదు ఎవరీ కంట్రీ వాళ్ళు కూడా. ఎందుకంటే ఆ విధంగా చేయకూడదండి. గెలిచిన తర్వాత దాన్ని ఒక గర్వంగా పెట్టుకుంటారు. కానీ వీళ్ళు మాత్రం ఎంతో అహంకారంతో, మదంతో ఆ విధంగా చేశారనమాట. కాళ్ళ కింద పెట్టుకోవడము, బీర్ బాటిల్స్ తాగుతూ, డ్రింక్ చేస్తూ అది పట్టుకొని వీళ్ళలో వేయడము, కేకలు వేయడము ఇవంతా చాలా అయితే దారుణంగా ఉందనమాట. కానీ ఈ వరల్డ్ కప్పు నిజంగా టీమిండియానే కాదు, ఈవెన్ పసుకున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ జట్టు కూడా, తక్కువ చిన్న జట్టు కూడా సరే వాళ్ళని చిత్తుగా ఓడించి వరల్డ్ కప్ దూసుకెళ్ళి సెమీస్‌లోకి చేరిందనమాట ఆఫ్ఘనిస్తాను. సో, కాబట్టి వాళ్ళకైతే కాలం మీద సమాధానం చెప్పింది అని చెప్పుకోవడం ఎటువంటి సందేహం లేదు. వాళ్ళకి బుద్ధొచ్చిందనే విధంగా చెప్పుకోవచ్చనమాట. చివరికి బంగ్లాదేశ్ టీమ్‌ని కూడా ఓడిపించి ఆఫ్ఘనిస్తాను సెమీస్‌కి చేరిందంటే వాళ్ళ కష్టం అంతా ఇంత కాదండి. ముఖ్యంగా చెప్పాలంటే ఆస్ట్రేలియా టీం పైన రోహిత్ శర్మ ఆడిన ఆట తీరు చూస్తే ఎవరైనా ఓహో అనాల్సిందనమాట. పాత రోహిత్ శర్మ చూసారని చెప్పుకోవచ్చు. సో, అలాంటి రోహిత్ శర్మ నాకు తెలిసి ఒక 2 ఇయర్స్ కనపడలేదండి మనకు. కొంతవరకు సైలెంట్‌గా ఉండిపోయారనమాట. కానీ ఈసారి అయితే రోహిత్ శర్మ 7 ఫోర్లు, 8 సిక్సర్లతో అద్భుతమైన హాఫ్ ఇన్నింగ్స్ చేసుకొని 92 వరకు వచ్చిందన్నమాట స్కోర్ అతనిది. అసలు 223 స్ట్రైక్ ఆడాడనమాట. ఎక్సలెంట్‌గా ఆడాడనమాట. ఓకే. మిచెల్ స్టార్క్ వేసిన బౌలింగ్‌లో అయితే ఫ్రెండ్స్ 4 ఫోర్లు, 4 సిక్స్‌లు, ఒక ఫోరు దుమ్ము దులిపాడు అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ ఓవర్‌లోకి 20 టన్స్ అయితే పిండుకున్నాడు రోహిత్ శర్మ. ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్. సో, వాళ్ళకి ఇదే విధంగా కావాలి అంటూ చాలామంది ఇండియన్ అభిమానులు అయితే వాళ్ళకైతే కామెంట్స్‌లో అయితే వేసుకుంటున్నారు అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, వరల్డ్ కప్ అనేది నిజంగా చాలా అందరూ కూడా దాంట్లో క్వాలిఫై అవ్వాలి, విన్నింగ్ అవ్వాలనేసి ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు. కానీ మీరు చూసేవారనమాట నిన్న ఆఫ్ఘనిస్తాన్ టీం మ్యాచ్ వర్షం పడుతున్న సమయంలో కూడా వాళ్ళు ఎంతో స్ట్రాటజీస్తో కాళ్ళు పోయి కింద పడిపోయినట్టు గుర్బాలిన్ నైబు. సో, ఇవంతా స్ట్రాటజీస్ అండి వాళ్ళకి. ఎందుకంటే ఖచ్చితంగా మేము ఉండాలి, సెమీస్లో గెలవాలి, ఫైనల్ వరకు రావాలి అంటూ ఆఫ్ఘనిస్తాన్ పట్టుదలగా ఉండి ఆ విధంగా చేశారనమాట. సో, ఇదంతా చూస్తూ ఉంటే నాకైతే నిజంగా ఈసారి వరల్డ్ కప్ టీమిండియా 100% కొడుతుంది అని అయితే నాకైతే అనిపిస్తుంది. బట్ ఇంకోటి ఏంటంటే నాకు దానికంటే ఆనందం కంటే కూడా ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ కొట్టిన ఇన్నింగ్స్ నాకైతే చాలా స్పెషల్గా ఉంది. ఎందుకంటే ఆస్ట్రేలియన్ బౌలర్ ప్యాట్ కమిన్స్, మిచెల్ మార్ష్, అలానే మిచెల్ స్టార్క్, దాని తర్వాత ఆడమ్ జాంపా అందరినీ కూడా ఊచకొత్తకు వచ్చాడు. మార్కస్ స్టాయినిస్, మ్యాక్స్వెల్ అందరూ బెంబెలెత్తిపోయారన్నమాట. ఏంటి రోహిత్ శర్మ ఈ విధంగా ఆడుతున్నాడు అనేసి. అందుకే మిచెల్ మార్ష్ వెంటనే రోహిత్ పెర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత రోహిత్ శర్మయే మా యొక్క ఓటమిని శాసించాడు అని కూడా తను చెప్పడం జరిగిందనమాట. ఓవరాల్గా ఫ్రెండ్స్, వరల్డ్ కప్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఎవరు గెలుస్తారు అని భావిస్తారో ఆ టీం నేమ్ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.